అండి, వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మా బాస్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మేము మా ఇంట్లో తయారు చేసే సాంబార్ కారాన్ని ఎలా తయారు చేస్తున్నాను అనేది మేకింగ్ ప్రాసెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని. సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొంచెం మిరపకాయల గురించి ప్లస్ ఎట్లా వాళ్ళు పర్చేస్ చేస్తారండి ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇదంతా మా నాన్నమ్మ గారి వాళ్ళ ఊరు. మా నాన్నమ్మ అంటే మా డాడీ వాళ్ళ మమ్మీ కాదు, మా అమ్మ వాళ్ళ మేనత్త. సో వాళ్ళ ఊర్లో మిరపకాయలు ఎక్కువగా పండుతాయి. వాళ్ళు యాక్చువల్గా మా నాన్నమ్మే మాకు ఎప్పుడూ పంపిస్తుంది. ఇంకా మా మమ్మీ ఏం చేస్తుంది అంటే, పంపించడం ఎందుకులే, మేమే వచ్చి దగ్గరుండి చూసుకొని మేము తెచ్చుకుంటాము అని ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇదంతా వాళ్ళ ఇల్లు అండి. మేము వచ్చాం కదా, ఇదంతా దారి, వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి. సో ఒకసారి ఊరు కూడా కవర్ చేద్దామని నేను కవర్ చేస్తున్నాను. నా చిన్నప్పుడు ఈ ఊరు మొత్తం చాలా పల్లెటూరు అండి, అన్ని పూరిళ్ళే ఉండేవి. మా నాన్నమ్మ వాళ్ళ ఊరు, మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఒక్కటే డాబా, చాలా పెద్దగా ఉండేది. మా బాబాయ్ అప్పట్లోనే బాగా కట్టించాడు, మా పెద్ద బాబాయి. మా నాన్నమ్మకు 3 కొడుకులు. సో పెద్ద కొడుకు కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తారు కాబట్టి ఆయనే కట్టించుకున్నాడు ఇల్లు మొత్తం, మా ఇల్లని. ఇంకా ఇప్పుడు 2025 అంటే అందరూ ఇల్లు కట్టేస్తారు కదా, అప్డేట్ అయిపోయి. సో మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా డౌన్ అయిపోయింది. అప్పుడు ఎట్లా కట్టించాడో ఆ ఇల్లు అట్లానే ఉంచింది. కొంచెం మోడిఫికేషన్ చేసుకోవచ్చు కదా నాన్నమ్మ అని అంటే, పెద్ద కొడుకు మీద ప్రేమతో ఆ ఇంటిని మా అబ్బాయి కట్టించాడు, మా అబ్బాయి కట్టించిన ఇంట్లోనే నేను ఉంటా అని ఆ ప్రేమతో అట్లానే ఉండిపోయింది. సో పెద్దవాళ్ళు అంతే కదండి, కొంచెం ఉంటుంది కదా అట్లని. ప్లస్ ఈమె ఏంటంటే ఇంకొక్కటే ఉంటుంది, కొడుకులు పెడతారు చేస్తారు, మేము సంపాదిస్తున్నాం కదా వచ్చి మా ఇంట్లో ఉండు అంటే ఉండదు. నేను సంపాదించుకుంటాను, నేనే తింటాను అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఇండిపెండెంట్గా బతుకుతారు. ఇక్కడ విలేజెస్లో నేను ఎవరినైనా చూస్తే వాళ్ళందరూ ఈవెన్ 60 ఏజ్లో కూడా పొలం పనులకు వెళ్ళి ₹1 తెచ్చుకొని ఆ రూపాయితోనే వాళ్ళు కాలం గడుపుకుంటూ వస్తారు. మంచం మీద ఉంటేనే డిపెండెన్సీ అండి. అదర్ దాన్ వాళ్ళందరూ అన్ని పనులు చేసుకుంటారు. ఇంకా మా ఇంటికి వచ్చి అన్ని పనులు చేస్తారండి. మళ్ళీ అంటే పెద్దవాళ్ళు కదా, ఆ తరం వాళ్ళకి అన్నీ తెలుసు, వివరంగా చెప్తారు ఈ పని ఇట్లా చేయాలి అని. చాలా అంటే చాలా పద్ధతిగా అన్ని పనులు చేపిస్తారు మన చేత కూడా. అందుకే ఎప్పుడు వరల్డ్ పీపుల్స్ ఇంట్లో ఉండాలి అంటారు, వాళ్ళు చెప్తే మనం కొంచెం వింటాం కదా అని. కానీ వీళ్ళు ఏంటంటే పెద్దవాళ్ళు, నేను విలేజెస్లో అబ్జర్వ్ చేసింది, ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళది వాళ్ళు సంపాదించుకుని, వాళ్ళు ఎంత సంపాదించినా కానీ ఇంకా కష్టపడాలమ్మా, తిని కూర్చుంటే రోగాలు వస్తాయి, ఏదో ఒకటి పని చేసి ₹1 వస్తుంది కదా, ఆ రూపాయి తీసుకొని తినొచ్చు అనే ఆలోచిస్తారు వాళ్ళు. సో ఇంకా మనం వచ్చేసరికి ఇక్కడ మా నాన్నమ్మ మేము వచ్చామని ఇంకా నీళ్ళు ఇచ్చి కడుక్కోమంటుంది. ఇవి మనం విలేజెస్లోనే చూడొచ్చు, ఈ తొట్టి నీళ్ళు ఇవన్నీ. వీళ్ళకి నీళ్ళు వచ్చేసరికి బయట నుంచి తెచ్చుకుంటారు. ఇక్కడ వాళ్ళు మోటార్ అనేది రీసెంట్గా వేపించుకుంటున్నా అని చెప్పింది, మరి నాకు అది తీయలేదు నేను ఈ వీడియోలో. బట్ అక్కడ పైప్ వేస్తే ఆ నీళ్ళు వస్తాయంట. సో కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చింది. ప్లస్ మేము ఎప్పుడు వస్తున్నామా అంటే, వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తే అదొక పండగ, చుట్టాలు వచ్చారు అని. తను ఏంటంటే ఇక చుట్టాలు వచ్చారు అది ఇది అని ఇంకా నా కోసం అని ఫ్లవర్స్, ప్లస్ మా మమ్మీ గోంగూర పచ్చడి, పండు మిరప గోంగూర పచ్చడి నూరడానికి గోంగూర అడిగింది మా నాన్నమ్మని. మా నాన్నమ్మ ఇంకా అంటే మేము రేపు పొద్దున వస్తున్నామనగా ముందు రోజు చెప్పాము, తను ఇంకా అన్నీ కలెక్ట్ చేసి పెట్టేసింది. ఇది మొత్తం మనకి శాంపిల్స్ మిరపకాయలు. మీకు మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తాను. చాలా ఓల్డ్ మోడల్ అండి ఇల్లు. ఆ కిటికీలో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి వీళ్ళకి. తను అయినా కానీ మా కొడుకు కట్టించిన ఇల్లు నేను ఇక్కడే ఉంటాను అని ఉండిపోయింది. ఇక కూలర్ ఒకటి పెట్టుకుంది. ఎండాకాలం అప్పట్లో ఎండల వల్ల అంత అనిపించేవి కాదండి, ఇప్పుడు పాపం వయసు అయిపోయింది కదా అట్లా. సో ఈ 4 కాయలతో, ఒక చిన్న 2 కాయలతో పచ్చడి పెట్టుకుంటుంది, మామిడికాయ పచ్చడి, ఆవకాయ. అంటే కొడుకులు కోడళ్ళు ఇస్తారు, కానీ తన చేత్తో పెట్టుకున్న పచ్చడి అంటేనే ఏమో అదొక
ఇష్టం. కోడలు కూడా ఊరి కోడలే. మా చిన్నమ్మ కూడాను ఊరి కోడలే. ఊళ్ళోనే చేసుకుని ఈమె అందరి చుట్టాల్లోనే చేసుకుంది. బయట ఎక్కడి నుంచి చేసుకోలేదండి. ఈమె కోడల్ని చాలా బాగా చూసుకుంటుంది. ఏమనదు, పనులు చెప్పినా కానీ ఏమనదు. పోనీలే వాళ్ళే నేర్చుకుంటారులేమ్మా, కోపడితే ఏమొస్తుంది, చెప్పుకోవాలి నిదానంగా చెప్పుకుని చేయించుకోవాలని అంటుంది. ఈయన మా మూడో బాబాయి, మా తాతయ్య వాళ్ళ ఫొటోస్ అన్నీ పెట్టుకుంటుంది. సో అది కిచెను, ఇది లివింగ్ ఏరియా. 2 రూమ్స్ ఉంటాయి. మా బాబాయ్ అప్పట్లోనే బాగా డిజైన్ చేశారు. 1980స్లో మేబీ 1970స్లో కట్టించుంటారు నాకు తెలిసి ఇవన్నీ. ఇంకా మా పెద్ద బాబాయి, మా నాన్నమ్మ, సో మా బాబాయ్ వాళ్ళ కూతురు, రెండో బాబాయ్ వాళ్ళ కూతురు, ఇంకా ఇవి ఫొటోస్ అన్నీ. ఇదంతా కిచెన్ ఏరియా. ఆమె కాపురానికి వచ్చినప్పుడు ఏవైతే సామాన్లు ఉన్నాయో అవి కొన్ని ఇచ్చేసిందంట కోడలకి, కొన్ని అట్లా పెట్టేసుకుంది. ఇంకా కొత్తవి కొనుక్కోలేదు. మనవరాలు రావడం అంటే ఎప్పుడైనా మనవరాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అద్దం లేదు అని ఇంక ఈ అద్దం కొందంట. రీసెంట్గా చెప్తుంది నాకు, పిల్ల అద్దం లేదు, నేను ఎట్లా అది ఇదని బాధపడుతుందని ఈ అద్దం ఉంచిందంట ఇంట్లో. చెప్తుంది నాకు అది కూడా. సో జాడీలోనే పచ్చడి పెడుతుంది తిను, ఫ్రిడ్జ్లో వాటిలో పెట్టుకోదు. దాని ఇంట్లో ఫ్రిడ్జ్ కూడా లేదు. జాడీలో పెట్టుకొని జాడీలోనే తింటుంది. ఇక మాకు కూడా చెప్తుంది, ఫ్రిడ్జ్లో వద్దే, జాడీలో ఉంచుకొని. ఇవి వచ్చేసి రాగి పాత్రలో నీళ్ళు, రాగి బిందెలో నీళ్ళు పెట్టుకుని అవే తాగుతుంటాను. చాలా సింపుల్ లైఫ్ ఉంటుందండి. ఆ ఇంట్లోనే ఉన్నటిదాకా మా తాత ఉన్నవాడు. ఇక తాత లేడు కదా, అయినా కానీ ఆమెకు అంత భయం ఉండదు, నేను ఉండను ఇక్కడ అట్లా ఉండదు. ఏంటంటే ఇంకా నేను ఇక్కడే ఉంటాను అని ఉండిద్ది. అదే కట్టెల పొయ్యి మీద రైస్ వండుకుంటుంది చక్కగా, కాసేపు కూర్చుంటుంది. కొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి, కొడుక్కి ఏమైనా ప్రాబ్లం వస్తే తను హెల్ప్ చేసిద్ది. తన దగ్గర ఉన్న రూపాయి తీసుకొచ్చి కొడుక్కి ఇస్తుంది. మనవాళ్ళకి ఏవే ఇచ్చిద్ది, వెళ్ళి వాళ్ళ దగ్గర మనీ తీసుకోదు. అంతా చేసినా కానీ ఇండిపెండెంట్గా ఉండాలి, నేను ఒక రూపాయి సంపాదించుకుని నేను ఉంటాను అన్నట్టు మాట్లాడతారు వీళ్ళంతా. చాలా నేర్చుకోవచ్చు వీళ్ళ దగ్గర. నేనైతే చాలా నేర్చుకుంటాను ఓల్డ్ పీపుల్స్ దగ్గర. ఓకే, ఇంత కష్టపడుతున్నారు అని. సో మనం మిరగాయల కోసం మిరపకాయల కోసం ఈ ఊరు వచ్చాం కాబట్టి ఇప్పుడు మా నాన్నమ్మ మిరపకాయలకి తీసుకెళ్తుంది. ఆయన వెళ్ళే పర్సన్ మా నాన్నమ్మకు బాగా తెలుసంట. వాళ్ళ చేలో పండిన మిరపకాయలని ఇస్తానమ్మా మీ కోడలికి అని అంటే తీసుకెళ్ళి చూపిస్తుంది. అక్కడ ఎంతో 18 రూపాయలు అట్లా చేసి, కేజీ 18 రూపాయలు చేసి మా మమ్మీ ఒక కిలోలు తీసుకుంది. 7 కిలోలో 8 కిలోలు తీసుకుంది, 5 కిలోలు. సో దీనిలోనే మా అన్నకి మాకు అని మొత్తానికి కలిపి పెట్టేసిద్ది. ఈ మిరపకాయలు చాలా బాగున్నాయి. మిరపకాయలు మాత్రం ఆయన ఎలాంటి కెమికల్స్ లేకుండా పండిన కాయలన్నీ ఇంట్లోకి చుట్టాలకన్నీ తీసుకొస్తారు. అలాంటి కాయల్ని మాకు ఆయన ఇచ్చాడు, తెలిసిన వాళ్ళమని. ఆయన బాగా మా నాన్నమ్మకి దగ్గర చుట్టమేనంట. ఇంకా తెలిసిన వాళ్ళు ఈయన దగ్గరే తీసుకో అని తీసుకొచ్చింది. ఇక వాళ్ళకి చూడండి, వాళ్ళ దగ్గర తూకం అవన్నీ వేసి మేము ఇంకా ఈ మిరపకాయలని తీసుకున్నాము. ఈ మిరపకాయలు తీసుకున్న వెంటనే ఇంకా తిరిగి మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఆ మిరపకాయలు తొడాలు మా ఇంటికి వస్తే మా మమ్మీ తీయలేదు. అన్ని తొడాలు అంటే మిరపకాయలకి తొడము ఉంటుంది కదా, ఆ తొడము తీయడానికి చాలా 2 days 3 days కూర్చుంటుంది. నా వల్ల కాదు, నొప్పి నొప్పి అంటుంది. సో అది అని ఇంకా మా నాన్నమ్మ అంది, నువ్వు ఒక్కదానివే తీసుకోలేవు, నేను హెల్ప్ చేస్తాను అని మొత్తం ఆమె తీసేసి మాకు ప్యాకింగ్ చేసి పంపించింది మాతో పాటు. ఇది మొత్తం ఊరేనండి. సో చెక్ చేసుకో, ఇది చూడండి, ఈ ఊరు చాలా బాగుంటుంది. నా చిన్నప్పుడు అయితే చాలా పూరిళ్ళు, బట్ ఇప్పుడు బాగా సిటీ అయిపోయింది, అంటే కొంచెం అప్డేట్ అయింది. కానీ ఇది ఊరు అనేది చాలా పొలాల మధ్యలో ఉంటుంది. మనకి సిటీకి రావాలంటే ఆల్మోస్ట్ ఒక 1/2 hour 1 hour పడుతుంది. కొండపల్లి చాలా దగ్గర అండి. కొండపల్లి బొమ్మలు ఫేమస్. ఆ ఊర్లో ఆ కొండపమ్మల బొమ్మలు చేసేవాళ్ళు కూడా ఈ ఊర్లో ఉంటారు. ఈ ఊరి పేరు వచ్చేసి కౌలూరు. చాలా బాగుంటుంది. మీకు ఎప్పుడైనా మిరపకాయలు కావాలంటే ఈ ఊరికి వచ్చి పర్చేస్ చేయండి. మిరపకాయలు కూడా చాలా అంటే చాలా బాగుంటాయి.
మేము కారం, సాంబార్ కారం, కూరల కర్రీ కారం మేము ఇక్కడ నుంచే ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడ నుంచి మిరపకాయలు తీసుకొచ్చి అక్కడ మసాలా దినుసులు వేసుకొని పట్టిస్తాం. అది కూడా మేము మిషన్లో వేయము. రోకళ్ళు ఉండే మిషన్ ఉంటుంది, దంచుతారు. మిషన్తో రోకళ్ళు పెట్టి దంచుతారు. ఆ రోకళ్ళతో దంచిన కారాన్ని యూస్ చేస్తాము. సో మేము వస్తా ఉంటే ఈమె మా నాన్నమ్మ వాళ్ళ ఇంకో రిలేటివ్, నాకు అంత రిలేటివ్ తెలియదు రిలేషన్, కానీ నన్ను గుర్తుపట్టి రా అమ్మాయిని అంటే ఆ ఇల్లు పూరిల్లు చాలా బాగుందిలే అని వీడియో తీశాను. ఇంకా ఇది మా చిన్న బాబాయ్ వాళ్ళ ఇల్లు. ఇంకా వీళ్ళు మిరపకాయలన్నీ వేసి తొడాలు తీస్తున్నారు. మేము బై ఈవినింగ్కి మేము వచ్చేసాము. అప్పుడు నా చిన్నప్పటి రోజుల్లో చాలా తక్కువ స్థలాలు ఊళ్ళల్లో. సో ఇంకా వాళ్ళు కొనేసి పిల్లలకి ఇచ్చేస్తారు. వాళ్ళందరూ ఇలా జాబులు ఇట్లా ఏం కాదు కదా, జస్ట్ వెళ్ళేసి తల్లిదండ్రులు ఏం పనులు చేసుకుంటారో ఆ పనులే చేసుకుంటారు. ప్లస్ తల్లిదండ్రులు ఇచ్చిన వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లల్ని చదివించుకుని ముందుకు వెళ్తుంది ఆ జనరేషన్ అనేది. వాళ్ళకి జాబులు చేయాలి, జాబులు తీసేస్తారు, మహాలాంటి కష్టాలు ఏమి ఉండవు వీళ్ళకి. జస్ట్ సింప్లీగా ఊళ్ళల్లో పని చేసుకుంటారు, ఊళ్ళల్లోనే ఉంటారు. ఇంకా వచ్చినాక మా నాన్నమ్మ మా అమ్మ కలిసి ఈ మిరపకాయలు తీస్తున్నారు. నన్ను తీయొద్దంటారు. వద్దు చాలా మంటూ ఉంటే వద్దమ్మా అని అంటది. ఇక నన్ను అడుగుతుంది, ఎందుకు నువ్వు ఒక్కరోజు కంటే ఎక్కువ ఉండవు, వెళ్ళిపోతావు, వద్దమ్మా ఒక రోజు 2 రోజులు 3 రోజులు ఉండంటది. సర్లే మా అమ్మ ఉంటాలే అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసాము. వచ్చేసినాక ఇంకా వాటి తొడాలన్నీ తీసేసిన తర్వాత ఆ మిరపకాయలన్నీ ఇలా మా మమ్మీ కొంచెం ఎండబెట్టేది. తర్వాత ఉప్పు ప్లస్ ధనియాలు ప్లస్ జీలకర్ర, ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్. మేము మసాలా కారం పట్టించుకుంటాం కాబట్టి ఈ 3 ఇంకా మేము ఏం చేస్తామంటే రోకలి ఉంటుంది కదా, ఆ రోకల మిషన్కి పంపిస్తాము. ఫుల్ ఎండలో ఒక రోజుల్లో పెడుతుంది. 3 రోజులు 4 రోజులు పెట్టేసిన తర్వాత అప్పుడు రోకలతో పెట్టేసింది.